అది జూన్ 6, 1993. నలుగురు వ్యక్తులు రాత్రి 10 గంటల సమయంలో సత్యసాయిబాబా ఉండే పడక గదిలోకి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఎందుకు శవాలుగా మారారు? అసలు అక్కడ ఏం జరిగింది? సాయిబాబా బెడ్రూమ్లోకి ప్రవేశించిన ఆ నలుగురు ఏం చూశారు అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మొదట ఒక బాలుడు ఎలా సత్యసాయిబాబాగా మారారనేది తెలుసుకుందాం. అనంతపురం జిల్లా పుట్టపర్తి అనే గ్రామంలో ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పెద్ద వెంకప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకి 4వ సంతానంగా 1926 సంవత్సరంలో ఒక బాలుడు జన్మించారు. ఆ బాలుడికి సత్యనారాయణరాజు అని పేరు పెట్టారు. దగ్గరలో ఉన్న బుక్కపట్నం అనే గ్రామంలో ఆ బాలుణ్ణి ప్రాథమిక విద్య సాగింది. అందరిలాగే స్కూల్కి వెళ్ళడం, స్నేహితులతో ఆడుకోవడం చేసేవాడు. కానీ 14 సంవత్సరాల వయసులో సత్యనారాయణరాజుకి ఒక తేలు కుట్టడం వల్ల స్పృహ తప్పి కొన్ని గంటల పాటు పడిపోయారు. ఈ సంఘటన తర్వాత అతని ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఎలాంటి మార్పులు అంటే ఎప్పుడు సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవాడు. ఎక్కువగా ఎవరితో మాట్లాడేవాడు కాదు. పురాతన శ్లోకాలు చెప్పేవాడు. భోజనం సరిగ్గా చేసేవాడు కాదు. తర్వాత అతని ప్రవర్తనలో వచ్చిన మార్పులను చూసి వాళ్ళ తల్లిదండ్రులు భయపడినారు. ఏదో దయ్యం పట్టిందని అతని తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి భూత వైద్యులు, పూజార్ల వద్దకు తీసుకువెళ్ళేవారు. కొందరైతే అతనిలో మార్పులు తీసుకురావడానికి హింసించడం కూడా చేశారు. ఒకరోజు సాయిబాబా తన ఇంట్లో కుటుంబ సభ్యులను పిలిచి తన చేతి నుంచి గాలిలో చక్కెరను తీసి కుటుంబ సభ్యులకి ఇచ్చారు. అది చూసి కోపంతో వాళ్ళ తండ్రి తన కొడుకు మంత్రగాడు అయ్యాడని భావించాడు. అతను కర్ర తీసుకొని తన కొడుకుని అసలు నువ్వు ఎవరో బయట పెట్టకపోతే కొడతానని బెదిరించాడు. అప్పుడు ఆ బాలుడు ప్రశాంతంగా చెప్పిన మాట ఏమంటే, నేనే షిర్డీ సాయిబాబా అని, షిర్డీకి చెందిన సాయిబాబా యొక్క పునర్జన్మగా మళ్ళీ పుట్టానని ప్రకటించుకున్నారు. అలా ప్రకటించుకోవడం అదే మొదటిసారి. కానీ షిర్డీ సాయిబాబా మరణించి 8 సంవత్సరాల తర్వాత ఈయన జన్మించారు కాబట్టి అందరూ నమ్మారు. 14 ఏళ్లకే ఆధ్యాత్మిక మార్గం పట్టిన ఆయనకు సత్యసాయిబాబా అని పేరు వచ్చింది. తర్వాతి కాలంలో ఇతనిని గురువు అని, వేదాంతి అని, భగవంతుని అవతారం అని, షిరిడీ సాయిబాబాయే మరలా సత్యసాయిబాబాగా అవతరించారని అందరూ నమ్మారు. అదే సమయంలో తన ఇంటిని వదిలేసి నన్ను నా భక్తులు పిలుస్తున్నారని, వారికి దర్శనమిచ్చే సమయం వచ్చిందని చెప్పి ఇంటిని వదిలి దగ్గరలో ఉన్న ఒక తోటలో 3 సంవత్సరాల పాటు చెట్టు కింద ధ్యానం చేస్తూ గడిపాడు. అప్పటి నుంచే బాబా దర్శనం కోసం భక్తులు రావడం మొదలైంది. వచ్చిన వారితో బాబా భజనలు చేయించడం, గాలిలో విభూది తీయడం, నోటిలో నుంచి శివలింగాలు తీయడం చేసేవారు. ఆ సమయంలోనే తాను ఈ కాలానికి చెందిన మరో అవతారమని ప్రకటించాడు. ఆ తర్వాత సత్యసాయి తమిళనాడు, దక్షిణ భారతంలో పర్యటనలు ప్రారంభించారు. దీంతో తొందరగానే ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు తయారయ్యారు. అప్పటి నుండి బాబా కోసం వచ్చిన భక్తుల దర్శనం కోసం బాబా 1944లో తన కొంతమంది భక్తులతో కలిసి ఒక గుడి కట్టారు. ప్రస్తుతం ఆ గుడిని పాత మందిరం అని పిలుస్తారు. తర్వాత కర్ణాటకకు చెందిన శాకమ్మ అనే భక్తురాలు 1950లో బాబా కోసం ప్రశాంతి నిలయం కట్టించారు. ఈ నిర్మాణం జరుగుతున్నన్ని రోజులు బాబా ఉత్తర భారతదేశ పర్యటనలు చేశారు. ఈ పర్యటనల వల్ల బాబాకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెరిగి పుట్టపర్తికి రావడం ప్రారంభమైంది. అయితే బాబా ఉత్తర భారతదేశ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత అంటే 1963లో 4 సార్లు గుండె నొప్పి, పక్షవాతం వచ్చింది. బాబా కోలుకున్న తర్వాత ఆ సమయంలో తను చెప్పిన మాట ఏమంటే, నేను 96 సంవత్సరాల వయసులో మరణిస్తాను అని, మరణించిన 8 ఏళ్ల తర్వాత మళ్ళీ కర్ణాటకలో ప్రేమసాయిగా జన్మిస్తానని చెప్పాడు. అంతవరకు తనకు మరణం లేదని చెప్పేవారు. కానీ 84 సంవత్సరాల వయసులో అనారోగ్య రీత్యా మరణించాడు. 1968లో సాయిబాబా కెన్యా, ఉగాండా వంటి విదేశీ పర్యటన చేస్తూ దాదాపు 120 దేశాలలో 1200 ఆశ్రమాలు, ముంబైలో సత్యం మందిరం, హైదరాబాద్లో శివం మందిరం, చెన్నైలో సుందరం మందిరాన్ని బాబా బోధనలను ప్రచారం చేయడానికి ప్రారంభించారు. ఆయా దేశాలలో వెళ్ళిన బాబా తాను ఏ మతపరంగా రాలేదని, ప్రేమను పంచడానికి వచ్చానని చెప్పేవారు. అప్పటి నుంచి విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పుట్టపర్తికి రావడం ప్రారంభించారు. ఆయన భక్తుల్లో విఐపీలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ప్రధాన న్యాయమూర్తులు, మరెంతో మంది పొలిటీషియన్లు కూడా ఉన్నారు.
వారిలో అటల్ బిహార్ వాజ్పేయి, నరేంద్ర మోడీ, అబ్దుల్ కలాం, బాలీవుడ్ అగ్రనేతలు, సచిన్ టెండూల్కర్ లాంటి క్రీడాకారులు పలుమార్లు పుట్టపర్తికి వచ్చి సత్యసాయిని దర్శించుకునేవారు. అదేవిధంగా సత్యసాయి ట్రస్టుకు కోట్ల కొలది విరాళాలు వచ్చేవి. వచ్చిన విరాళాలతో 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు పనులను చేపట్టారు. 2001లో పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. తర్వాత బాబా 2005వ సంవత్సరంలో వీల్ చైర్కే పరిమితం కావడం వల్ల తను ఒక సందేశం ఇచ్చారు. అదేమంటే తాను దేహం కలవాడని కాదని దేహిని అని చెప్పేవారు. అయితే భక్తుల ప్రార్థనలే తనకు ప్రాణమని కూడా చెప్పేవారు. దీని ద్వారా ప్రజల్లో బాబా సజీవ దేవుడుగా మారాడు. వచ్చిన తన భక్తులకు తన ప్రవచనాలలో తాను శివుడు శక్తుల అవతారమని ప్రకటించేవారు. అయితే బాబాపై కొన్ని అనుమానాలు, విమర్శలు, సవాళ్లు కూడా వచ్చాయి. వాటిలో జూన్ 1993లో ఒక భయంకరమైన సంఘటన జరగడంతో ఆశ్రమంలో శాంతి చెదిరిపోయింది. అదేమంటే జూన్ 6, 1993న 4 వ్యక్తులు రాత్రి 10 గంటల సమయంలో సత్యసాయిబాబా పడక గదిలోకి చొరబడ్డారు. బాబాను కిడ్నాప్ చేయటానికా లేదా చంపటానికా అనేది తెలియకపోవడం ఒక మిస్టరీ. మరికొందరు వారి లక్ష్యం సాయిబాబా కాదని చెప్పారు. అయితే అది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. అయితే అక్కడ ఏం జరిగింది అంటే 4 వ్యక్తులు రాత్రి 10 గంటల సమయంలో బాబా ఉండే ప్రాంతానికి అనుమతి లేకుండా వచ్చారు. వారు రావడాన్ని బాబా తలుపు దగ్గర ఉండే 2 సెక్యూరిటీ వ్యక్తులు గుర్తించారు. ఆ 4 దుండగులను సాయిబాబా సెక్యూరిటీగా ఉండేవారు అడ్డుకున్నారు. కొద్దిసేపటికే ఆ సెక్యూరిటీకి మరియు ఆ దుండగులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో సాయిబాబా సెక్యూరిటీగా ఉండే 2 వ్యక్తులు మరణించారు. ఇంతలో సాయిబాబా గొడవ విని పడక గది వెనుక ఉన్న మెట్ల మార్గంలో నుండి తప్పించుకొని అలారం పెంచారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తర్వాత ఏం జరిగిందో ఇప్పటికీ కూడా ఒక అస్పష్టంగానే ఉంది. అయితే పోలీసుల కథనం ప్రకారం 4 దుండగులు బాబా గదిలోకి ప్రవేశిస్తూ ఉండగా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులపై దాడికి ప్రయత్నించారు అని, పోలీసులు బాబా రక్షణకు అలాగే వారి ఆత్మరక్షణకు షూట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఆశ్రమంలో గుంపులుగా దుండగులు హతమయ్యారని మరికొన్ని నివేదికలు తెలిపాయి. ఈ దాడి బాబాపై హత్యాయత్నం కాదని, సెక్యూరిటీకి అలాగే ఆ దుండగుల మధ్య ఆర్థిక విషయాలతో గొడవలు జరిగాయని ఆశ్రమంలో వారు చెప్పారు. అయితే ఈ అయోమయం అలాగే ఉంది. ఎందుకంటే దాడి చేసిన వారందరూ విచారణకు ముందే చంపబడ్డారు. మరికొందరు విమర్శకులు బాబా నిర్వహించే రహస్యాలు చూశారని, అది బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే చంపేశారు అని, కోర్టులో విచారణ జరిగితే వాస్తవాలు బయటపడతాయని, బాబా పలుకుబడి ఉపయోగించి కేసు లేకుండా చేశారని విమర్శించారు. అదే సమయంలో బాబాపై కొన్ని లైంగిక నేరాలు కూడా మోపారు. విదేశీయులను లైంగికంగా వేధించారని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రేమానంద్ అనే ఒక వ్యక్తి ఈ కేసుకి సంబంధించి వివరాలను సేకరించి కోర్టుకెళ్లాడు. దీని గురించి విచారణ జరపాలని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తును నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో ప్రేమానంద్ అనే వ్యక్తి బహిరంగంగా విమర్శించారు. ఏమని అంటే, దర్యాప్తు జరిగితే ఆర్థిక నేరాలు, లైంగిక నేరాలు వంటివి విషయాలు బయటకు వస్తాయని, ఆ రాత్రి జరిగిన సంఘటనలకు ప్రధాన సాక్షులలో ఒకరైన సాయిబాబాను విచారించడం లేదని విమర్శించారు. తర్వాత బాబాను విచారించాలని 3 సంవత్సరాల పాటు తన కేసును సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. కానీ కోర్టు కొట్టివేయడంతో చివరికి అతను ఓడిపోయారు.